నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, నాయుడుపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది చెంచు కృష్ణయ్య ప్రతి ఆదివారం ఓ మంచి కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా వారు అన్నారు. నాయుడుపేట భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నాయుడుపేట గవర్నమెంట్ హాస్పిటల్ను సందర్శించి కావలసిన సదుపాయాలు మరియు హాస్పిటల్లో జరుగుతున్న వైద్య విషయాలను తెలుసుకున్నారు. పేదలకు అందుబాటులో అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయా లేదా అనే విషయంపైన నాయుడుపేట గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చంద్రకళను కలిసి అన్ని విషయాలను తెలుసుకున్నారు. అనంతరం హాస్పిటల్కి కావలసిన మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్కి సంబంధించిన సదుపాయాలను త్వరలోనే పూర్తి చేస్తామని బీజేపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట సీనియర్ బీజేపీ నాయకులు డాక్టర్ గంగినేని కృష్ణయ్య, రాష్ట్ర ఎస్సీసెల్ మాజీ కార్యదర్శి బొల్లకాయల విజయభాస్కర్, రాష్ట్ర బీజేపీ ఎగ్జిట్ మెంబర్ కొప్పోలు సుబ్రహ్మణ్యం, సీనియర్ బీజేపీ నాయకులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏమేమి లేవు. ఇక్కడ కొంతమంది పేషెంట్లు ఇంజక్షన్ కూడా బయట పై సూది కూడా సిరంజి కూడా తెచ్చుకోండి అనే పరిస్థితి కొంతమంది పేషెంట్లు చెప్తున్నారు. అలాంటి లోటు రాకుండా ఉండేదానికి వాళ్ళకి మందులు గవర్నమెంట్ సప్లై ఇస్తుందా లేదా, ఇక్కడ రూములు ఎలా ఉన్నాయి, ఇక్కడ పనిచేసే సిబ్బంది ఎలా ఉన్నారు, అదేవిధంగా డాక్టర్స్ వీళ్ళందరూ కూడా మేము అడిగి తెలుసుకోవడం జరిగింది. మరి ప్రతి ఆదివారం కూడా ప్రజల సమస్యల మీద ఎక్కడొక దగ్గర మేము కార్యక్రమాన్ని చేపట్టేదానికి కోరుకున్నాం. అది నాయుడుపేట మున్సిపాలిటీలో అనేక సమస్యలు ఉన్నాయి. రోడ్లు కానీ మురికి కాలువలు కానీ సమస్యలు ఉన్నాయి. వాటి మీద కూడా మేము ఉదయం పూట మార్నింగ్ వాకింగ్ లాగా వెళ్ళి అన్ని సమస్యల మీద అది మున్సిపల్ చైర్మన్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, అందరికీ తెలియజేసి నాయుడుపేట ప్రజల యొక్క ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా మేము ప్రతి కార్యక్రమాన్ని చేపట్టేదానికి చేస్తున్నాం. చాలా సెంటర్ కూడా ఇది, చుట్టుపక్కల అన్ని విలేజ్లు కూడా సెంటర్. ఇటువంటి సెంటర్లో మనకి మెయిన్ రోడ్లు ఏదైతే NH ఉండదో ఆ రోడ్లో యాక్సిడెంట్ ఎప్పుడు జరుగుతాయని ట్రామా కేర్ సెంటర్ కోసం ఎంతో ప్రయత్నం చేసి, నేను జిల్లా అధ్యక్షుడు ఉండగానే 2098 ఆ ప్రాంతంలో ప్రయత్నం చేసి ఇక్కడికి ట్రామా కేర్ సెంటర్ తీసుకురావడం జరిగింది. కానీ దురదృష్టం ఇక్కడ ట్రామా కేర్ సెంటర్ అనేది ఈ మెయిన్ రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అవసరమని పెడితే దానికి కావాల్సిన సదుపాయాలు లేకుండా మధ్యలో ఆపేసి దాన్ని మేము మంత్రి గారి దృష్టికి కూడా తీసుకోమని చూస్తాం. ఇందాక మిత్రులు చెంచుకేసి చెప్పినట్టు ఇక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం అంటే అక్కడ వాడు చెప్పడం ఏంటంటే ఇక్కడ కరెంటు సక్రంగా రాక మొత్తం ఇక్కడ కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ కూడా పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కావాల్సినటువన్నీ కూడా మీకు చెప్పారు. ఇక్కడ ఇది సెంటర్ RO ప్లాంట్ అంటే నీళ్లు దాహం అనేది ఆయన చెప్పినట్టుగా 10 రూపాయలు మాత్రం 20 వెంటనే RO ప్లాంట్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా మేము మినిస్ట్రీ గారి దృష్టికి తీసుకుపోతాం. మీరు చెప్పిన పాయింట్లన్నీ కూడా తీసుకుపోయి ఇక్కడ ప్రయత్నం చేసి ఈ హాస్పిటల్ ఇంకా డెవలప్ చేసే దానికోసంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము తప్పకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా CBSE సిలబస్ తో ఈ కిడ్స్, ఈ ఛామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ CBSE స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758. పేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ విధంగా మౌలిక వసతులు ఉన్నాయనే ఉద్దేశంతో పరిశీలించాలనే ఉద్దేశంతో నాయుడుపేట బీజేపీ సీనియర్ నాయకులందరూ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ డాక్టర్ గారు కలిసి హాస్పిటల్ని పరిశీలించిన తర్వాత దాదాపు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బయటపడ్డాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉన్నట్టు, ప్లస్ అదేవిధంగా వాటర్ ప్రాబ్లం. ఇక్కడ వాటర్ ప్లాంట్ లేదు. ఎందుకంటే హాస్పిటల్కి వచ్చి 10 రూపాయలు మాత్ర కొనేదానికి వస్తే 20 రూపాయల బాటిల్ నీళ్ళు తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాటర్ ప్లాంట్ అనేది నిర్మాణం చేయాలి. అదేవిధంగా ఎక్స్రే స్కాన్స్ ఉండాలి. తర్వాత బ్లడ్ స్టోరేజ్ రూమ్ కావాలి. ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ రూము, Q2 ప్లాంటు, ట్రామా కేర్ సెంటరు, తర్వాత డయాలజీ సెంటరు, ఫోటోథెరపీ యూనిట్,
ఇక్కడ చూస్తే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ బయటపడ్డాయి. ఈరోజు బీజేపీ వాళ్ళు గట్టిగా ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నారు. ప్రజలు మేము కూటమి ఉన్నా కూడా సరే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆ విధంగా తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అయితే ఆ విధంగా పరిష్కరించే మార్గంగా కోరుకుంటూ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా మా గౌరవనీయులైన శ్రీ ఆరోగ్య శాఖ మంత్రి వర్గ సత్యకుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీని కృషి చేస్తామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సీనియర్ బీజేపీ నాయకులందరికీ ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.